సర్వోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములో మేమందరము పాలు పొంది మీ నామాన్ని గణపరిచుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు ఆయన. మా కొరకు మీరు శిలువలో పొందినటువంటి శ్రమలు, వేదనలు బట్టి మీకు స్తోత్రాలు. మా తరపున మీరు శిలువలో బలియాగమై మాకు అనుగ్రహించినటువంటి ఉచితమైన రక్షణ భాగ్యమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తాం. సంఘమంతాన్ని జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలెంతో ఆసక్తితో, దీక్షతో ప్రభువా శిలువ యాత్రలో కొనసాగుచుండగా ఈ బిడ్డలందరినీ దీవించండి. వారి దీక్షకు తగినటువంటి ప్రతిఫలము దయచేయమని ప్రార్థిస్తూ, దీక్షకు ఆటంకముగా ఉన్న ప్రతి దానిని తీసివేయమని, తొలగించమని ప్రార్థిస్తూ, సమయంలో మీ దేని సాగుకున్న ప్రభు మీ ఆత్మ చేత నింపండి. మీ శిలువ చాటును మరుగుపరచండి. మీరే మాట్లాడి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఈ సాయంకాల సమయంలో మరి యొక్క శిలువ ధ్యానములో, ఈ 14వ శిలువ ధ్యానములో మనమందరము పాలు పొంది ప్రభువును గణపరుస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి త్రియేక దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మిమ్మల్ని ప్రేమతో ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నా. గత రాత్రి యోనా చేసినటువంటి ప్రార్థన గురించి మనము ధ్యానం చేసి ఉన్నాం. మరి యోనా దేవుని చేత పిలువబడిన వాడై, దేవుని పని కొరకు ఏర్పాటు చేయబడిన వాడైనప్పటికీ దేవుని విడిచి దేవునికి వ్యతిరేకముగా వేరే ప్రయాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. మరి ప్రార్థనకు ఆటంకముగా ఉన్నటువంటి దానిని తన జీవితంలో కలిగి ఉంటూ ఉన్నాడు. మరి నిద్ర అనేటువంటిది ఒక ఆటంకము అనే విషయాన్ని గత రాత్రి మనం ధ్యానం చేస్తాం. మరి ఓ ఈ నిద్రబోత, నీకేమి వచ్చినది, లేచి నీ దేవుని ప్రార్థించు. ఈ మాట మన జీవితాల్లో కూడా దేవుడు మనను మరి జ్ఞాపకం చేసుకోమని తెలియజేస్తున్నాడు. ఇది ఒక ఆటంకముగా ఉంటూ ఉన్నది. మెలకువగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు అనేకమైనటువంటి కార్యములు మరి జరిగిస్తాడు. యోనా చేప కడుపులో ఉండి చేసినటువంటి ప్రార్థన మనము ధ్యానం చేసి ఉన్నాం. తర్వాత యోనా మరి బయటకు వచ్చి నినివే పట్టణంలో సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది ఆ యొక్క పట్టణం అంతా కూడా రక్షింపబడినట్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ రాత్రికాల సమయంలో మరి మనకందరికీ తెలిసినటువంటి ప్రార్థన, యేసు ప్రభు తన శిష్యులకు నేర్పినటువంటి ప్రార్థన, పరలోక ప్రార్థన, ద లార్డ్స్ ప్రేయర్. ఇది ఒక మోడల్ ప్రేయర్, మాదిరి ప్రార్థనగా మరి మనము చూస్తున్నాం. యేసు ప్రభు తన శిష్యులు అడిగినప్పుడు ఈ ప్రార్థన వారికి దేవుడు మరి నేర్పిస్తున్నాడు. మాకు కూడా ప్రార్థన చేయటము నేర్పించు. మాకు ఎట్లా చేయాలో తెలియటం లేదు. యోహాను తన శిష్యులకు నేర్పించినట్లు మాకును ప్రార్థన చేయ నేర్పు ప్రభువా నా. లోకాసు వార్తలో 11వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చాలించిన తరువాత ఆ రిక్వెస్ట్ ఏమిటంటే, యోహాను తన శిష్యులకు ప్రార్థన చేయటం నేర్పించాడు, మాకు కూడా ప్రార్థన చేయటం మాకు నేర్పించు. ప్లీజ్ టీచ్ us how to pray. ప్రార్థన ఎట్లా చేయాలో మాకు తెలియటం లేదు, మాకు నేర్పించు. దేవుణ్ణి ఏ రీతిగా
రీతిగా సంబోధించాలో, దేవుణ్ణి ఏ రీతిగా అడగాలో మాకు తెలియటంలా. సో ప్లీజ్ టీచ్ us. సో మనకు ప్రార్థన చేయటము అనేటువంటిది ఖచ్చితంగా చెప్పాలి అంటే మనకు తెలియదు. we don't know how to pray. రోమపత్రికలో 8వ అధ్యాయం 26వ వచనంలో ఈ మాట స్పష్టంగా చూస్తాం. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు. సో ప్రార్థన చేయటం తెలియనప్పుడు మనకు తెలిసినటువంటి విధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అట్లా అని చెప్పి దేవుడు ఆ ప్రార్థన తోసేయట్లా, మీకు అసలు ప్రార్థన చేయటం రాదు, ఇష్టానుసారంగా చేస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, సో ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ ప్రేయర్ అని చెప్పి తోసేయట్లా దేవుడు ప్రార్థన. యుక్తముగా ప్రార్థన చేయటం రాదు మనకి, కరెక్ట్గా ఎట్లా చేయాలో అనేటువంటిది మనకి తెలియదు అని చెప్తున్నాడు అన్నమాట. సో ఎవరైనా ప్రార్థన చేస్తున్నప్పుడు మనం విమర్శించాల్సిన అవసరం లేదు, నీకు రాదు వాళ్ళకి రాదు అంతే. కాబట్టి నేనేదో కరెక్ట్గా చేసేస్తున్నాను నేను అనుకోకర్లా, మీరేదో చేస్తే మీరు అనుకోకర్లా, పరిశుద్ధాత్ముడే మనకు సహాయము చేస్తాడు. అయితే దేవుని సహాయము కోరాలి ప్రార్థన కొరకు. మనం ప్రార్థించేటువంటి సమయంలో మనం చెప్పాల్సింది ఏంటంటే, ప్రభువా నాకు అసలు ప్రార్థన చేయటమే రాదు, నీ సహాయం నాకు దయచేయి. ఎట్లా చేయాలో నాకు తెలియట్లేదు, ఏదో నాకున్న జ్ఞానంతో చిన్నగా ఏదో అడుగుతున్నాను నేను, బట్ ప్లీజ్ హెల్ప్ మీ టు ప్రే ప్రాపర్లీ. సరిగ్గా ప్రార్థన చేయటం నాకు నేర్పించు ప్రభువా అని అడగాల. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. సో దే హ్యావ్ ఆస్క్డ్ డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క శిష్యులు అడిగారు, ఎట్లా చేయాలో మాకు తెలియట్లేదు ప్రభువా అంటే యేసు ప్రభు నేర్పించాడు ప్రార్థన. సో మొదటిగా మనం గమనించాల్సింది ఏమిటంటే, మనకు యుక్తముగా ప్రార్థన చేయటం ఎవరికి కూడా కరెక్ట్గా తెలియదు, కానీ యేసు ప్రభువుని అడిగితే దాన్ని మనకు బోధిస్తాడు, నేర్పిస్తాడు. తర్వాత ఈ ప్రార్థన ఎటువంటి ప్రార్థన అంటే కార్పొరేట్ ప్రేయర్ అంటారు. కార్పొరేట్ ప్రేయర్ అంటే ఇది ఒంటరిగా చేసేటువంటి ప్రార్థన కాదు, ఇంకొకరిని కలుపుకుని చేసేటువంటి ప్రార్థన. ఎందువల్ల అంటే ఈ ప్రార్థనలో మనం చూసేది ఏమిటంటే, మేము అనేటువంటి మాటలు ఇక్కడ మరి మనము గమనిస్తాం. మా తండ్రి కదా, తర్వాత మా అనుదినాహారము నేడు మాకు, మా రుణస్థులను, మా రుణములను, మమ్మును శోధనలను తేక దుష్టుని మమ్మును తప్పించు. సో ఇది ఏమిటంటే ఇంక్లూజివ్ ప్రేయర్, కార్పొరేట్ ప్రేయర్ అంటారు. ఇది సింగిల్గా చేసేటువంటి ప్రార్థన కాదు. సింగిల్గా చేస్తే నా అనొచ్చు కదా, పరలోకమందున నా తండ్రి ఇట్లా చెప్పచ్చు. మా తండ్రి అన్నమాట అర్థం ఏంటంటే, దేవుడు అందరి వాడు, నాకు ఒక్కడికే దేవుడు కాదు. భూలోకంలో ఉన్న మనుషులందరికీ దేవుడే, క్రైస్తవులకే కాదు మిగతా మతస్థులకు కూడా ఆయనే దేవుడు. దీన్ని మనం తోసేయటం ఏం లేదన్నమాట. యూ కెనాట్ డెనై ద ఫ్యాక్ట్ దట్ గాడ్ ఈజ్ ఫర్ ఆల్, గాడ్ లవ్స్ ఆల్, ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. సో ఏదో మన దేవుడే అన్నట్టు మనం ఏం చేస్తామంటే, ఒకసారి యేసు ప్రభుని మనం దాచేయటానికి మన దగ్గర బొట్టలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం, కానీ అందరి దేవుడు ఆయన. సో ఈ ప్రార్థన కూడా ఆయన ఎట్లా నేర్పించాడంటే, పక్కోడిని కలుపుకోవాలి ప్రార్థన చేసేటప్పుడు. తర్వాత పక్కోడి కోసం కూడా నువ్వు ప్రార్థన చేయాలి.
అది నేర్పించాడు యేసు. మనం ప్రార్థన చేసుకోమంటే మన అక్కల కోసం చేసుకుంటాం, అందులో ఏ సందేహం లేదు. నేను చేసినా మీరు చేసినా నా కోసమే నేను చేసుకుంటాను. ఇంట్లో మనం మన అవసరాలు చెప్పుకుంటాం దేవుడికి, నా 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 కుటుంబం నా ఇదే చెప్పుకుంటాం. కానీ దేవుడు ఏం నేర్పిస్తున్నాడంటే నీ ఒక్కడదే కాదయా, అందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. నీ ప్రార్థనలో అది మనం నేర్చుకుంటాం అన్నమాట. సో కలుపుకోవాలి. దిస్ ప్రేయర్ ఈజ్ ఎంకరేజింగ్ యూనిటీ, ఐక్యతను ప్రోత్సహిస్తుంది అన్నమాట. ప్రార్థనలో నువ్వు ఇంకోటి కలుపుకున్నావు అంటే అర్థం ఏంటంటే అందరూ కలిసి ప్రార్థన చేయండి. అది ఒక్కడే కాదు చేసేది ప్రార్థన. రెండు అందరూ కలిసి ప్రార్థన చేసుకుంది ఇది అనమాట. కమాన్ లెట్ us pray. కలిసి ప్రార్థన చేద్దాం. ఆదిమ సంఘము అందరినీ కలుపుకున్నారు, బాగా అందరూ కలిసి ప్రార్థన చేశారు. యేసు ప్రభు ఈజ్ ఎ గ్రేట్ ప్రేయర్ వారియర్. ఆయన ప్రార్థన యోధుడు. ఆయన ప్రేయర్ వారియర్స్ అంటారు. బాగా ప్రార్థన చేసేవాళ్ళు ఏమంటారంటే వారియర్స్. యాకోబు పోరాడాడు కదా, పోరాటం అని రాయబడింది. సో ఆ మధ్య చెన్నైలో ఈ ప్రేయర్ టవర్ అనేటువంటిది ప్రారంభించడం, దినకరన్ గారి కాన్సెప్ట్ ప్రేయర్ వారియర్స్ అనేటువంటి పదాలు బయట రావడం. వాళ్ళు ప్రార్థన చేయండి కానీ కన్నీళ్లతో ప్రార్థన చేస్తుంటారు ఫోన్స్లో. ప్రేయర్ వారియర్స్. యేసు ప్రభు గొప్ప ప్రేయర్ వారియర్ అన్నమాట. తండ్రితో ఆయన సంభాషణ చేసినటువంటి వాడు. యాకోబు ఎట్లయితే పెనుగులాడాడో యేసు ప్రభు కూడా కన్నీళ్లతో పెనుగులాడినటువంటి వాడు. అయితే ఈ ప్రార్థనలో మరి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు మొట్టమొదటిగా ఆయన నేర్పించింది ఏమిటంటే మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి. సో అప్పటి వరకు కూడా మరి మనుషులకు దేవుడిని ఎట్లా సంబోధించాలో కూడా తెలియదు. అంటే యూదులకు ఉన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఏమిటంటే దేవుడి పేరు ఉచ్చరించడానికి కూడా మనకు అర్హత లేదు. యెహోవా అనేటువంటి పేరు అసలు వాళ్ళు ఉచ్చరించరు. ఉచ్చరించరు. అమ్మో ఆయన పేరు అది చెప్పకూడదు. మనం చాలా ఆ పేరు చెప్పటం, అసలు ఆ పేరు చెప్పటాకే మనకు అర్హత లేదు అని చెప్పి దేవుడిని అడోనాయ్ అనేటువంటి ఒక మాట హీబ్రూ భాషలో చూస్తాం. అడోనాయ్ అంటే దేవుడు అన్నమాట, యజమానుడు. అందుకే భర్త పేరు చెప్పరు, ఏమంటారు? యజమానుడు అంటారు. అంతే మన కల్చర్లో కూడా ఉంటాయి. అంటే దేవుడి పేరు చెప్పరు, భర్త పేరు కూడా గౌరవం, అంతే, జస్ట్ రెస్పెక్ట్. పెళ్ళిళ్ళలో మీ ఆయన పేరు చెప్పండి చెప్పరా, అడుగుతారు. మా ఆయన గారు అంతే, శ్రీవారు అంతే, గౌరవం అన్నమాట. దేవుడి పేరు కూడా దేవుడి పేరు చెప్పం అన్నమాట, గౌరవం. అయితే దేవుడు యేసు ప్రభు దేవుడిని ఏమని పిలవాలి అని తెలియజేశాడు అంటే తండ్రి అని పిలవాలి. పరలోకమందున్న మా తండ్రి, అందరికీ తండ్రివి నీవే. సో దాని ద్వారా మనం ఏం చేయాలి? తోటి వ్యక్తిని మనం సహోదరుడుగా సహోదరిగా అంగీకరించాలి. ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు అందరికీ ఒకటే తండ్రి కాబట్టి నీ ప్రక్క వ్యక్తిని, నీ తోటి సహోదరుడిని సహోదరిని నువ్వేం చేయాలా? ఇతను కూడా దేవుని బిడ్డే, నా సహోదరుడు, నా యొక్క సహోదరి. యాక్సెప్టెన్స్, అంగీకరించారు అన్నమాట. సో దేవునిని తండ్రి అని పిలిచేటువంటి ఆ గొప్ప ధన్యత దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవుడు మనకి ఎప్పుడు తండ్రి అయ్యాడు అంటే యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వెంటనే మన తండ్రి మారిపోయాడు. ఎవరంటే పరలోకమందున్నటువంటి తండ్రి. తను ఎందరు అంగీకరించిరో వారందరూ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
యోహాను సువార్త 1:12. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలననైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. సో దేవుని బిడ్డలం ఎట్లా మనం అంటే, దేవుని యేసు క్రీస్తు ద్వారా, యేసును అంగీకరించడం ద్వారా, యేసు రక్తంలో కడుగబడటం ద్వారా మనము దేవుని బిడ్డలము అయ్యాము. సో నౌ వీ కెన్ కాల్ గాడ్ యాజ్ అవర్ ఫాదర్, అబ్బా ఫాదర్, తండ్రి, అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాం. మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు రోమపత్రికలో 8:15 పౌలు స్పష్టంగా చెప్తాడు, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందిత్రి, ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. అబ్బా అబ్బా అంటే పదం కూడా హీబ్రూ పదమే. అబ్బా అంటే తండ్రి అనమాట. అబ్బా అంటే ఫాదర్, తండ్రి. విశ్వాసులకు తండ్రి. అబ్ అంటే నాన్న అనమాట. అబ్ అంటే నాన్న. మన తెలుగులో కూడా ఇది ఉంది పదం. అబ్బా అంటే అదే కొంచెం నెగిటివ్గా అనుకుంటాం కానీ అబ్బా అంటే నిజంగా తండ్రి అనమాట. అబ్బా అంటే చూసారు ఒకసారి, అబ్బా అంటే నాన్న అని అర్థం అనమాట. మనకు తెలియకుండానే మన తండ్రిని మన జ్ఞాపకము చేసుకుంటాం. సరే, నెగిటివ్ పదం ఏం కాదు కానీ మన వాళ్ళు కొంచెం కోపాలు వచ్చినప్పుడు ఎవడు చెప్పుకుంటావు చెప్పుకో అనేది రకరకాల మాట్లాడుతాం. అబ్బా అంటే తండ్రి అనమాట. అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. సో ఇది దేవునితో దగ్గర సంబంధాన్ని తెలియజేస్తున్నాము. తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది ప్రార్థన అనేటువంటిది. దేవునితో దగ్గర సంబంధాన్ని మనం కలిగి ఉన్నాం. తండ్రికి బిడ్డకు ఉన్నటువంటి అంత దగ్గర సంబంధం వేరే రిలేషన్ ఉండదు. మా దూరం చుట్టం అంటాం తప్ప అది అంత దగ్గర రిలేషన్ కాదనమాట. తల్లి తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి సంబంధము దేవుని యొక్క సంబంధం. సో ఆయన సమస్తమును కూడా నిర్మించినటువంటి తండ్రి. 103వ కీర్తనలో 19వ వచనంలో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. సో ప్రార్థన మనకు నేర్పించేటువంటిది ఏమిటంటే, ఆయన మనకు తండ్రి. ఈజ్ అవర్ ఫాదర్, ఈజ్ అవర్ క్రియేటర్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్. ఆ తండ్రి యొక్క ప్రేమ మనం చూస్తాం. తప్పిపోయినటువంటి కుమారుడు తిరిగి వచ్చేటువంటి సందర్భంలో వెల్కమింగ్ ఫాదర్, ఆహ్వానించేటువంటి తండ్రి ఆయన. నువ్వు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ కూడా నీ ప్రార్థనను ఆయన ఆహ్వానిస్తాడు. హీ యాక్సెప్ట్స్ అవర్ ప్రేయర్. మనిషిని ఆహ్వానించడం అంటే ప్రార్థన అంగీకరిస్తే మనిషిని అంగీకరించినట్టు అనమాట. సో దేవుని ప్రార్థించినప్పుడు తండ్రిగా, ఒక సార్వభౌముడుగా మనము ఆయనను మరి సంబోధిస్తూ అంత దగ్గర సంబంధంతో దేవుణ్ణి మనం పిలవాలన్నమాట. దగ్గర సంబంధం, నానా అని పిలవటం అనమాట. నానా అని పిలవటం. ఈ తమిళంలో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అప్పా అంట, ఎన్నప్పా, ఏంటి నాన్న. దేవుడికి కూడా అదే పదం, అప్పా అప్పా అనుకుంటూ వస్తారు. నువ్వు ఏ చర్చికి వెళ్ళిన అప్పా అప్పా అంటారు. అంటే నానా నానా అని అనమాట. మనకు కొంచెం అది ఆ లాంగ్వేజ్ డిఫరెంట్. ఏసప్ప అంటే ఏసునాయనా, పితావే హిందీలో ఏసు తండ్రి. సో అంత దగ్గరగా మాట్లాడాలి. దేవుడు అంటే భయం ఉండాలి, తప్పులేదు. కానీ ఆ దేవుణ్ణి నీ తండ్రిగా చేసుకుని నాన్న అనుకుంటూ రావటం అనేటువంటిది అది గొప్ప సన్నిహిత సంబంధం అన్నమాట. సో ఈసారి మనం ప్రార్థించినప్పుడు మరి దేవుణ్ణి నాన్న అనుకుంటూ వచ్చేయాలంతే. అప్పుడు
దేవుడు మనల్ని ఇంకా దగ్గరకు చేర్చుకునేవాడిగా ఉంటాడు. తర్వాత హల్లowed be thy name, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఇందులో ప్రార్థనలో వర్షిప్ అండ్ రెవరెన్స్, ఆరాధన, గౌరవాన్ని మరి మనం చూస్తాం. దేవుడు పరిశుద్ధుడు అని ఆరాధించటం ప్రార్థనలో మనం ఒప్పుకోవాలి. వీ హ్యావ్ టు కన్ఫెస్ దట్ గాడ్ ఈజ్ హోలీ గాడ్, పరిశుద్ధుడైనటువంటి దేవుడు. నీ నామము ఎప్పుడు కూడా పరిశుద్ధంగా ఉండాలి అని ప్రార్థన చేయటం అనమాట. నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే మా అందరి ప్రవర్తన ద్వారా, మా యొక్క క్రియల ద్వారా మా దేవుడు పరిశుద్ధుడని ఎప్పుడు కూడా మనము మరి లోకానికి తెలియచేయాలి. హల్లowed be thy name, నీ పరిశుద్ధమైనటువంటి నామము హెచ్చింపబడును గాక. దేవుడు కూడా చెప్పింది ఏంటంటే, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా. లేవికాండం 10వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. నన్ను నేను ప్రజలందరి ఎదుర పరిశుద్ధపరిచి పొందును అన్నాడు. నేను పరిశుద్ధుడని నిరూపించుకుంటాను నేను. మరి యెషయా యొక్క విజన్, ఆ దర్శనంలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో చూస్తాం కదా, దూతలు పాడినటువంటి పాటలు ఏం పాడతారండి వాళ్ళు? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానంలో చేశారట. అంటే అంతకన్నా గొప్ప పాట ఏమి లేదు. దేవుడి గురించి నువ్వు పొగడాలి అంటే, దేవుడిని గణపరచాలి అంటే ఇక అంతకన్నా గొప్ప పదం ఏమి లేదు. అందుకే పరలోకంలో ఇదే పదం అనమాట, పరిశుద్ధుడు 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 అనమాట. హోలీ హోలీ హోలీ, పరిశుద్ధుడు పవిత్రుడు పవిత్రుడు. ఇంక వేరే ఎక్కడికి వెళ్ళినా ఈ పవిత్రత అనేటువంటిది నువ్వు చూడలేవు. ఆ పరిశుద్ధమైనటువంటి స్థితి నువ్వు చూడలేవు అనమాట. సో ఈ ప్రార్థనలో మనం ఏం ఒప్పుకోవాలంటే, నువ్వు పరిశుద్ధుడవు ప్రభువా, నీకు వందనాలు. మేము కూడా పరిశుద్ధంగా జీవించడానికి నీ సహాయం మాకు దయచేయి. మేము పరిశుద్ధంగా జీవించడం ద్వారా నీ నామము పరిశుద్ధపరచబడుచున్నది, నీ నామానికి ఘనత వస్తున్నది. వి వర్షిప్ యు లార్డ్. ఆ యెషయా గ్రంథంలో, యెషయా ఆరాధనలో 6వ అధ్యాయంలో అనిపిస్తుంది ఏంటంటే, ఆయన ఏ రీతిగా అపవిత్రుడని అనుకున్నాడంటే, నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నేను నివసిస్తున్నాను. అంటే నా నోరు మంచిది కాదు, పరిశుద్ధుడు అని చెప్పేటువంటి అర్హత కూడా నాకు లేదు. నన్ను ఏది అపవిత్రపరుస్తుందంటే నా నోరే నన్ను అపవిత్రపరుస్తుంది అని చెప్తున్నాడు అనమాట. సో నిప్పు తీసుకొచ్చి నోటికి తగిలించడం, కాల్చడం ద్వారా ఇప్పుడు పవిత్రమైంది కాబట్టి నువ్వు వెళ్ళి సువార్త ప్రకటన చేయమని చెప్తాను. సో ఎప్పుడు మనం ఈ పాటలు పాడుతూ ఉంటాం, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని, దేవుడు పరిశుద్ధుడు అని ప్రసంగాలు చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. కానీ మన జీవితంలో ఎంత పరిశుద్ధత ఉన్నది, అది మనం ఎప్పుడు కూడా పరిశీలన చేసుకోవాలి. ప్రార్థన చేయటమే పరిశుద్ధుడా అని మొదలు పెడతాం, కానీ మన వ్యక్తిగత జీవితంలో ఎంత పరిశుద్ధత ఉన్నది అంటే ప్రార్థనే మనకు నేర్పిస్తుంది అనమాట. పరిశుద్ధుడు అని మొదలెట్టడం మంచిదే, నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావు. వెంటనే మన ప్రశ్న రావాలి, మన మాటలు ఎంత పరిశుద్ధంగా ఉన్నాయి, మన నోరు మన నాలుక ఎంత పరిశుద్ధముగా ఉన్నాయి, మన క్రియలు ఏ రీతిగా ఉంటూ ఉన్నాయి. సో ప్రార్థనలో, పరలోక ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటి 2వ సత్యం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధముగా జీవించాలి, పవిత్రముగా జీవించాలి. 3వ విషయము ఏమిటంటే, యువర్ కింగ్డమ్ కమ్, నీ రాజ్యము వచ్చునుగాక. మరి దేవుని యొక్క రాజ్యం గురించి యేసుప్రభు చాలా ఉపమానాలు చెప్పాడు. యేసుప్రభు దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఇట్టి అర్హతలు మీరు కలిగి ఉండాలి. మారు మనస్సు అనే అర్హత మీకు మరి ఉండాలి. ఆ
అసలు దేవుని రాజ్యం యొక్క ఇనాగరేషన్ ఎప్పుడు జరిగిందంటే యేసు ప్రభు యొక్క రాకతో దేవుని రాజ్యము భూమి మీద ప్రారంభమైంది. ప్రజలందరూ కూడా దేవుని రాకడ కొరకు, మెస్సియా కొరకు ఎదురు చూశారు. ప్రజలందరూ కూడా దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నారు. దావీదు రాజ్యం కొరకు ఎదురు చూస్తారు పాత నిబంధన ప్రజలు. ఎందువల్ల అంటే దావీదు పాలనలో వాళ్లకు న్యాయం దొరికింది, ప్రజలందరూ కూడా సంతోషించారు, ఆనందించారు. సో అటువంటి రాజు కావాలి మాకు, అటువంటి రాజ్యము మాకు కావాలి. ఇండియన్ కాంటెక్స్ట్లో రామరాజ్యం అంటారు. అంటే రామరాజ్యం అంటే వీళ్ళు అటువంటి పరిపాలన మాకు న్యాయం జరుగుద్ది, అటువంటి పరిపాలన ద్వారా మాకు మేలు జరుగుద్ది అనేటువంటిది ఇండియన్ కాంటెక్స్ట్. క్రైస్తవులు దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుడే వచ్చి మాకు పరిపాలన చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనుషుల పరిపాలన ఫెయిల్ అయిపోయింది. చాలామంది రాజులను చూసాం మేము చరిత్రలో. ఇశ్రాయేల్ రాజులు, యోధా రాజులు కొంతమంది మంచిగా పరిపాలన చేశారు, కానీ మిగిలిన వాళ్ళు చాలామంది విగ్రహారాధన చేశారు, వ్యభిచారం చేశారు, చాలా ఇబ్బంది పెట్టారు ప్రజల్ని. సో వీ డోంట్ వాంట్ సచ్ కైండ్ ఆఫ్ ఫాల్స్ కింగ్స్. వీ వాంట్ ఏ గ్రేట్ కింగ్ who will render justice and righteousness to his people. నీతి న్యాయాలతో పరిపాలించేటువంటి రాజు మాకు కావాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను పాడు చేసేటువంటి న్యాయ నాయకులు, రాజులు మాకు వద్దు. సో దేవుని రాజ్యం, నీ రాజ్యము వచ్చును గాక. దట్ షుడ్ బి అవర్ డిజైర్ ఇన్ అవర్ ప్రేయర్స్. నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. యువర్ కింగ్డమ్, లెట్ యువర్ కింగ్డమ్ కమ్. సో మన ప్రార్థన ఐ షుడ్ ఫోకస్ ఆన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, నాట్ అవర్స్. అట్లా అని చెప్పి మనం ఇక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, రాజుల్ని ఎదిరించమని కాదు. వీ హ్యావ్ టు ఒబే ద గవర్నమెంట్స్, ద అఫీషియల్స్. ఇది కూడా దేవుని ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి రాజ్యమే, అధికారమే. కాబట్టి ప్రతి అధికారికి మనము లోబడాలి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ టు ప్రే ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యము భూమి మీద ఏర్పాటు చేయబడాలి. అది మన కోరిక అయి ఉండాలి, అది మన కోరిక అయి ఉండాలి. దానియేలు గ్రంథంలో మరి నెబుకద్నెజరు యొక్క కళ 2వ అధ్యాయంలో దానియేలు యొక్క వివరణ ఇదంతా మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 44వ వచనంలో మరి యేసు ప్రభు ఏ రీతిగా రాజ్యమును మరి ఏర్పాటు చేస్తున్నాడో మరి చూస్తా ఉన్నాడు. దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికెన్నటికి నాశనము కలగదు. ఆ రాజ్యము దాని పొందిన వారికి గాక మరెవరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగ యుగముల వరకు తెలుసు. సో గాడ్స్ కింగ్డమ్, దేవుని రాజ్యము అనేటువంటిది శాశ్వతమైనటువంటి రాజ్యము, ఏ పర్మనెంట్ కింగ్డమ్. అది పొందిన వారికే కానీ మరి వేరే వారికి అది చెందదు అనే మాట మనం చూస్తాం. అంటే మనం దీన్ని పొంది ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు ద్వారా దీనిని మనము పొంది ఉన్నాము. సో ప్రియులారా, ఈ భూమి మీద నీతి న్యాయము అందనప్పుడు, అన్యాయము అక్రమం విస్తరిస్తున్నప్పుడు దాన్ని గమనిస్తున్నటువంటి మనము దేవుని వద్ద ఏం ప్రార్థన చేయాలంటే, నీ రాజ్యము వచ్చును గాక. ఆ రాజ్యాన్ని కళ్ళారా చూడాలని ఉంది నాకు. ఏది నీతి న్యాయము అట్లా జరుగుతున్నటువంటి ఆ
సన్నివేశం ఉంటుంది చూసారా, అది చూడాలని ఉంది నాకు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం ఎక్కడ చూసినా అవినీతి, అక్రమము, అన్యాయం ఇదంతా మరి మనం చూస్తూ ఉన్నాం. దాని కళ్ళారా చూద్దామంటే మన సాధ్యం అవటం లేదు. ఎక్కడ చూసినా ఇదే కనపడదు. కానీ మన డిజైర్, మన కోరిక ఏమై ఉండాలంటే నీతి న్యాయము మరి యథేచ్ఛగా స్వేచ్ఛగా జరగాలి. ఆమోసు దీన్ని ఏమని అభివర్ణిస్తాడంటే 5వ అధ్యాయం 24వ వచనంలో, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 24వ వచనం, నీళ్లు పారినట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. దీన్ని ప్రవహించేటువంటి నీళ్లతో పోల్చాడు నీతి న్యాయాన్ని. నీరు ప్రవహిస్తూ ఉన్నప్పుడు దానికి అడ్డుకట్ట వేయకూడదు. అది వెళుతూ ఉంటే వెళ్ళినంత లెక్క కూడా అది జీవాన్ని ఇస్తుంది, పంటలు పండిస్తుంది, అందరికీ కూడా సంతృప్తినిస్తుంది, అందరికీ జీవాన్ని ఇస్తుంది. అట్లా నీతి న్యాయాన్ని అడ్డుకట్ట వేయకూడదు, దాన్ని ప్రవహించనియాలి. ప్రవహించనిస్తూ ఉంటే అందరికీ సంతోషం అన్నమాట. ఎక్కడైతే నీతి ఉందో, ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అందరూ సంతోషపడతారు, అందరూ హ్యాపీ లైఫ్. సో మన కోరిక ఏమై ఉండాలంటే నీ రాజ్యము వచ్చును గాక. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏమిటంటే, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. సీక్ ye first the kingdom of God and all these things shall be added unto you. మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు. సో దేవుని రాజ్యములో ఉన్నటువంటి బిడ్డలముగా నీతి న్యాయం కొరకు ఆశపడేటువంటి బిడ్డలమైన మనము నీతితో న్యాయంగా జీవించాలి, న్యాయంతో జీవించాలి. అది నేర్పిస్తుంది ప్రార్థన. ప్రార్థనలో అయితే కోరతాం నీతి జరగాలి, న్యాయం జరగాలి. ప్రపంచంలో అక్రమం పెరిగిపోయింది, అవినీతి పెరిగిపోయింది. కానీ మనం ఎంత పాటిస్తూ ఉన్నాం? నువ్వెంత నీతిమంతుడిగా ఉంటున్నావు, ఎంత న్యాయంగా నీవో జీవిస్తావు. పర్సనల్ లైఫ్ వచ్చేసరికి మన పని జరిగిపోవాలి కాబట్టి ఒక్కోసారి నీతి న్యాయము అనేవి మనకు అసలు జ్ఞాపకము రావు. అది క్రైస్తవులకు ఉండాల్సినటువంటి లక్షణం కాదు. నువ్వంటూ మొదలు పెడితే నీలాంటి వాళ్ళు 10 మంది ఉంటే నీతి న్యాయం సమాజంలో వర్ధిల్లుతుంది. ఆ దేవుడు చెప్పాడు నీతిగా బతకండి అని చెప్పి, ఆ దేవుడికి ఘనత వస్తుంది అన్నమాట. చెప్పింది ఎవరు? దేవుడు. ఇది ప్రార్థన అంటే మన అవసరాలన్నీ చెప్పుకోవడం, ఇది అవసరమే. ఏది అవసరం? దేవుని రాజ్యం ఉండాలి, కావాలి భూలోకంలో. నీతి కావాలి, న్యాయం కావాలి. ఇది చాలా అవసరం లోకానికి. దీన్ని మనము దేవుని దగ్గర మన కోరిక విన్నవించుకోవాలి. తరువాత నీ చిత్తము, గాడ్స్ విల్, పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుని యొక్క చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నది. అక్కడ దూతలు ఉన్నారు, మరి హెవెన్లీ బీయింగ్స్ అంటారు. అక్కడ ఉన్నటువంటి సమూహం అంతా కూడా దేవునికి విధేయత చూపిస్తున్నారు. పరలోకంలో నీ చిత్తం పరలోకము నెరవేరుతుంది. నువ్వేం చెప్తే జరుగుతుంది అక్కడ పరలోకం. దూతలు వెళ్ళి పలానా పని చేయమంటే చేసి వస్తున్నారు కదా. ఈవెన్ సాటన్ ఈజ్ ఒబేయింగ్ గాడ్. యోబు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళింది, తర్వాత ఆగమంటే ఆగింది. దేవుని చిత్తము దూతలు ఉన్నారనమాట. 103వ కీర్తనలో కూడా ఇది చూస్తా, ఆయన చిత్తమును నెరవేర్చు ఆయన బలసూరులారా అంటాడు. 20వ వచనంలో 103వ కీర్తన 20వ వచనం, యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. మైటీ వన్స్. దూతలు అంటే సామాన్యులు కాదండి. దూత అంటే ఏదో అందంగా రెక్కలేసుకుని ఎగురుతూ అది కాదు. చాలా బలమైన వాళ్ళు దూతలు.
ఖడ్గం పట్టుకుని యుద్ధంలో దిగి లక్షల మందిని చంపేశారు. పాత నిబంధన గ్రంథంలో చూస్తాం. బలశూరులు దూతలు వాళ్ళు ఏం చేస్తారు? ఎదురు తిరగట్లా దేవుడికి. ఏం చేస్తారండి? ఆయన వాక్యమును, ఆయన యొక్క మాటను నెరవేరుస్తున్నారు. ఆయన చిత్తము నెరవేర్చు ఆయన 21 ఏమన్నాడు? యెహోవా సైన్యములారా, ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయనను సన్నతించు. సో దూతలు ఆయన ఆజ్ఞకు లోబడి పనిచేస్తారు, ఆయన చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. అంటే పరలోకంలో ఏమి నెరవేర్చబడుతుంది? దేవుడు ఏది చెప్తే అది జరుగుతుంది. దేవుని చిత్తము అనేటువంటిది నెరవేర్చబడుతున్నది. Thy will be done on earth as it is in heaven. సో భూమి మీద దేవుని చిత్తము నెరవేర్చబడాలి. యేసు వారి యొక్క శిలువ శ్రమల అనుభవంలో చివరి రాత్రి చేసినటువంటి ప్రార్థనలో యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, అయినను నా చిత్తము కాదు, నీ చిత్తము నెరవేర్చబడును. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక. సో ప్రార్థనలో మనం ఏమి నేర్చుకోవాలంటే, ఫైనలీ అట్ లాస్ట్ గాడ్స్ విల్ బి డన్. మేమేదో అడిగాం, ఏదో మాకు తెలిసినట్టు ప్రార్థన చేస్తాం, కానీ చివరికి ఏంటంటే నీ చిత్తమే నెరవేరాలి. ఏదో అడిగాను, నాకు కావాల్సింది, లేకపోతే అలా జరగాలి ఇలా జరగాలని ఏదో చెప్పుకున్నాం దేవుడికి. చివరిలో ఏం చెప్పాలి? నీ చిత్తమే, నీ చిత్తానికే అప్పగిస్తున్నాను. నేనేదో ఆర్డర్ ఇస్తానని చెప్పి, లేకపోతే ఖచ్చితంగా ఇది జరిగిపోవాలని చెప్పి ఏదో చెప్పుకున్నాను, నా బాధ చెప్పుకున్నాను, కానీ చివరికి నీ చిత్తమే నాకు మేలు జరిగిస్తుంది. సో అందుకే యాకోబు పత్రికలో కూడా యాకోబు ఏం చెప్తాడంటే, ఫ్యూచర్ ప్లాన్స్ ఏం వేసేయొద్దు మీరు కదా, ప్రభువు చిత్తం అయితే బ్రతికుంటే చేస్తామని చెప్పుకుంటా అన్నాడు మాట. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం. ఇది చాలా ఇంపార్టెంట్ వర్స్. ఇది మనము ప్లాన్లు వేస్తాం, రేపు అసలు బతుకుతామో లేదు కూడా మనకు తెలీదు. తీసారా? యాకోబు 4:15. కనుక ప్రభువు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. కాబట్టి ఏదో దేశం వెళ్ళి అంటాడు, ఇక్కడ వేరే దేశం వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి సంపాదించుకుంటాం అని చెప్పుకునే వారులారా, మీ జీవ మేపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవో ఆవిరి వంటి వారే. ప్రభువు చిత్తం అయితే బ్రతికుంటే ఏదైనా చేద్దాం, అది చెప్తున్నాడు అన్నమాట. సో నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దట్ షుడ్ బి అవర్ ప్రేయర్. తర్వాత డైలీ డిపెండెన్స్ ఆన్ గాడ్. ఇది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. ఇంక్లూజివ్ ప్రేయర్ అని చెప్పని చూస్తావా, ఇది చాలా ప్రాముఖ్యంగా. ఆకలి ఆహారం విషయంలో ఏమని నేర్పించాడు దేవుడు? నా ఒక్కడి కడుపు నిండడానికి, నా ఒక్కడి కోసమే నా కడుపు నిండాలని ప్రార్థన చేయటం కాదయా, నీ పక్కోడి కడుపు కూడా నిండాలి. కాబట్టి వాడి కోసం కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కాబట్టి ఏమి నేర్పించాడు? మా అనుదిన ఆహారము, మా 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 అంటే ఎవరండి? నేను, నా పక్క వాళ్ళందరూ అన్నమాట. నేడు మాకు దయచేయమా, మాకు దయచేయమా, మాకు దయచేయి. ధనవంతుడు ఏమనుకున్నాడు? నా ప్రాణమా తినము తాగుము సుఖించు, ఇదంతా నాదే, నేనే తినేస్తా, ఎవడికి పెట్టను నేను, ఇదన్నమాట. అంటే
పక్కవాడు ఆకలిగా ఉన్నాడు కానీ దాన్ని గుర్తించడం లేదనమాట. నా కడుపు నిండితే చాలు, ఇక అంతే. నేను తినేసానా పడుకున్నానా చాలు. ఇంట్లో వేరే వాళ్ళకి అన్నం ఉందో లేదో తెలియదు, వాళ్ళకి పాపం ఆకలేస్తుందేమో కొంచెం తెచ్చి పెడదాం, అది ఉండదు అనమాట. నా కడుపు నిండితే చాలు. నా కడుపు నిండింది కాబట్టి నేను పక్కవాడిని పెద్ద పట్టించుకున్నాను. ఆడ ఆకలి అది తెలియట్లా. చెప్పుకునే వరకు మనం గుర్తించం ఒక్కోసారి. అందే మనకున్న సామెత అందులో వచ్చింది, అడగందే అమ్మాయినా పెట్టదని సామెత అందుకే వచ్చిందే మరి. కానీ దేవుడు ఏమి నేర్పిస్తున్నట్టే, నువ్వు ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. అడుగుడి మీకు డైలీ డిపెండెన్స్. ఇది అనుదిన ఆహారము అన్నాడంటే అర్థం ఏంటంటే, ప్రతిరోజు కూడా నువ్వు నీ ఆహారం కొరకు దేవునిని అడగాలి. అఫ్ కోర్స్ నీ ఇంట్లో బియ్యం మూట ఉండవచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో అయ్యి తెచ్చుకుని నింపేసి ఉండవచ్చు. బట్ యూ షుడ్ ఆస్క్ గాడ్, ఈ దినాహారం నేడు మాకు దయచేయి. ఎందువల్లంటే అన్నీ ఉండి కూడా తినలేని వాళ్ళు చాలామంది ఉండొచ్చు. అన్నీ ఉండి కూడా తినకూడనటువంటి పరిస్థితులు కదా. అన్నం కొంతమంది తినకూడదు అంతే, డాక్టర్స్ చెప్తారు, నువ్వు అన్నం తింటే చచ్చిపోతావు అంతే, విషయం అది. కాబట్టి వాళ్ళే సప్లిమెంట్స్ అయ్యి చెప్తారు, అయ్యే తినాలి. నేను చూస్తా కొంతమందిని మజ్జిగన్నమే అన్నమాట. ఎందుకంటే కడుపు లోపల అల్సర్స్ వచ్చేసినాయి వాడు. ఎప్పుడు చూసినా మజ్జిగన్నమే. కారం తిన్నాడంటే అయిపోయింది, తేడా వచ్చేసి. మరి వాళ్ళందరి మీద ఎంత బెటర్ మనం కొంచెం అన్నా కొద్ది ఏదో కూర తెచ్చుకుని కొంచెం మంచిగా కారం ఉప్పు వేసుకుని తింటాను. అది తినేవాడికి తెలియదు విలువ. అది దొరక చూసాము వాడికి తెలుస్తా బాధ. మరి మీరు ఉప్పు కారం కనీసం ఆకుకూరలను తింటారు, మాకు తినే దాని భాగ్యం కూడా లేదు మాకు. అందుకే ఆహారం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది అన్నమాట. యేసుప్రభువు ఇక మన ఆత్మీయ ఆకలి తీర్చడానికి తన శరీరాన్ని, రక్తాన్ని ఆహారంగా మనకి ఇచ్చేసాడు. సో డైలీ డిపెండెన్స్, డిపెండ్ ఆన్ గాడ్. హీ ఈజ్ అవర్ ప్రొవైడర్ ఫర్ యువర్ నీడ్స్, ఫర్ యువర్ ఫుడ్. ట్రస్ట్ హిమ్. ఈ ఆహారం ఆకలి తీర్చేటువంటిది మనం చూస్తే యేసు ప్రభు తన శిష్యులకు కానీ సంఘానికి కానీ అభయం ఇచ్చాడు. ఏమి తిందమో ఏమి తాగుదమో అని మీరు భయపడద్దు. ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా. నిజంగానండి, అసలు పక్షులు ఈ మనం చూస్తే ఎంత అదృష్టం, ఫ్రెష్గా తింటాయి. అసలు ఫ్రెష్ అన్నమాట. అసలు అప్పుడే పుట్టినటువంటి దాన్ని మనం ఎవరు టచ్ కూడా చేయరు, ఫ్రెష్గా. అది ఎంత మంచి ఆహారం అదండి తెలుసా. మనం అన్ని ప్రాసెసింగ్ అంతా చేసిన తర్వాత అందులో సారం అంతా పోయాక అప్పుడు తింటాం. ఏది బెస్ట్ ఫుడ్? వాటిని పరలోకమందున్న తండ్రి వాటిని పోషించుచున్నాడు కదంటే అంత అద్భుతంగా పోషిస్తున్నాడు దేవుడు. వాటి ఇష్టమైన తినవచ్చు. ఈ చెట్టు మీదకి వెళ్ళి జాంకాయ తింటే, ఆ చెట్టు మీదకి వెళ్ళి ఇంకోటి ఏదో దానిమ్మ తింటాం, ఇంకో చెట్టు మీదకి వెళ్ళి చిలకొట్టుడు కాయ అంటే చాలా చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేవాడు. చిలకొట్టిన కాయ, పక్షులు కొట్టిన కాయ చాలా టేస్ట్ ఉంటాయి. మరి ఇక్కడ టౌన్ వాళ్ళకి తెలుసో తెలియదు కానీ పల్లెటూరు వాళ్ళకి తెలుస్తుంది. చిలకొట్టిన కాయ, సీతాఫలం కాయ కొట్టింది తింటే చాలా టేస్ట్ అనమాట. అంటే అంత అదృష్టం వాటికి, ఫ్రెష్గా. అంతేకాకుండా హెల్దీ ఫుడ్ అనమాట. అంటే దేవుడు వాటికి ఎట్లా అయితే ఫ్రెష్గా హెల్దీ ఫుడ్ ఇస్తున్నాడో, అద్భుతంగా పోషిస్తున్నాడో, మనల్ని ఏమన్నాడు? మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. నా బిడ్డలయ్యా మీరు, అసలు నా పిల్లలు మీరు. అప్రాలు అయ్యాయి, పిచ్చుకలు అయ్యి, వాటినే అంత అద్భుతంగా పోషిస్తున్నాను నేను.
మీకు అంతకన్నా శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని నేను మీకు ఇస్తాను, పోషిస్తాను నేను మీకు. మనం చేయాల్సింది ఏమిటంటే అడగాలి. ప్రతి జీవిని ఆయన పోషిస్తున్నాడు. 145వ కీర్తనలో 15-16 వచనంలో జీవులన్నీ కూడా దేవుని వైపు చూస్తున్నాయట ఆహారం కోసం. తెల్లవారేసరికల్లా ఆకలి కదా, మనుషులకే కదా ఆకలి, ప్రతి జీవికి ఉంటుంది అన్నమాట. ఏమన్నాడు? సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి. 145వ కీర్తన 15-16 వచనాలు. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు, నీవు నీ గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యు ఆర్ సాటిస్ఫైయింగ్. అరకొరగా పెట్టే దేవుడు కాదు. ఏమన్నాడండి? తగిన కాలమందు. ఆకలేసినప్పుడు అన్నం పెట్టావు నువ్వు, అది ఆకలంతా తీరిపోయాక, ఆకలి చచ్చిపోయాక నువ్వు అన్నం పెట్టినా వేస్ట్, ఏది పెట్టినా వేస్ట్, ఎక్కదా, దానివల్ల ప్రయోజనమో లేదు. తగిన కాలమందు, ఆకలి గొని ఉన్న వేళ ఆయన మనకేమిస్తాడండి? ఆహారాన్ని ఇస్తాడు. నీ అవసరం ఉన్నప్పుడే అవసరం తీరుస్తాడు దేవుడు. అవసరం తీరిపోయాక కాదనమాట, తీరిపోయాక కాదు. ప్రతి జీవి కూడా దేవుని వైపు ఆహారం కొరకు, దేవుడిచ్చే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి, ప్రార్థన చేస్తున్నాయి. ఆయన తగిన కాలమందు తన గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నాం. అంటే మన సమయం రావాలి. మన సమయం వచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా ఆయన గుప్పిలు విప్పి మన కోరిక తీరుస్తాడు. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అవర్ టైం. మనకంటూ ఒక టైం ఉంటుంది. ఎంతలో కూర్చున్నావు, వరుసగా వడ్డించుకుంటూ వస్తారు. ఆ చివరి వడ్డించేసి మధ్యలో వాళ్ళందరినీ వదిలేసి వచ్చి నీ దగ్గరికి వచ్చి వడ్డించరు. అది రూల్ కాదు. అది దేవుడు కూడా అంతే. వరుసగా ఒక్కొక్కళ్ళకి ఏది ఇవ్వాలో అది ఇచ్చుకుంటా వస్తుంటాడు. నీ టైం ఒకటి వస్తుంది, నిన్ను వదిలేసి పక్కడికి ఇవ్వడు దేవుడు. నీకేది ఇవ్వాలో అది ఇచ్చి నువ్వేది అడిగితే అది నీకు ఇస్తాడు. ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది అన్నమాట. తగిన కాలమందు అంటే ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. తగిన కాలమందు, తగిన కాలమందు తృప్తిపరిచేటువంటి దేవుడు, మన కోరికలు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన. మీ ప్రతి అవసరత కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. తర్వాత ఈ ప్రార్థనలో ఇందులో మనం నేర్చు మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయంలో ఆ రోజు కావాల్సిందల్లా అడుగుతున్నాం మనం కదండి. పొద్దున్నే లేచి మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయమంటే పొద్దున్నే టిఫిన్ దయచేయ ప్రభు అని అక్కడికి ఆపేసి మళ్ళీ లంచ్ టైంలో మళ్ళీ ప్రార్థన చేసి లంచ్ ప్రభు, డిన్నర్ అది కాదు. ఆ రోజుకి ఎంత అవసరమో ఆ ప్రార్థనలో వచ్చేసింది. మా అనుదిన ఆహారం ఎంతో, అది డబ్బాడు కావచ్చు, 2 డబ్బాలు కావచ్చు, ఎంతైనా కావచ్చు, రైస్ నేడు మాకు దయచేయి. 3 పూట్ల ఈరోజు మేము ఎంతైతే తింటామో అదంతా మాకు దయచేయి. ఇది పాత నిబంధనలో వారి యొక్క అనుభవం. మోషే మరి ప్రార్థించినప్పుడు దేవుడు వారికి ఏమి ఇచ్చాడండి? మన్నాను అనుదినము కూడా దేవుడు ఇచ్చాడు. అది డైలీ ఎక్స్పీరియన్స్. తెల్లారి లేచి మళ్ళీ మన్నా కోసం వాళ్ళు ఏం చేయాలి? ఆశతో దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని ఎదురు చూడాలి. 10 రోజులు సరిపడం బస్తా మన్నా చెప్పల దేవుడు. వచ్చిందల్లా ఏరేసుకుని పోగేసేసుకుంటా అంటే పురుగులు పట్టింది. ఏమైందంటే అది పురుగులు పట్టింది. దాస్తే పురుగులు పడద్దు అన్నాడు. మనమైనా అంతే. తెచ్చేసి పోసామనుకోండి, తెల్లారేపాటికి పెంకు పురుగులు అవి వస్తే మళ్ళీ అయ్యే చెరుకుని తినాలి. మళ్ళీ అడగటం ఇష్టం ఉంటుంది. తక్కువ తెచ్చుకుంటే బాగుంటుంది. తెచ్చే ఓపిక లేకపోతే అది వేరేగా ఉంటుంది. మా అనుదిన ఆహారం మన్నా
ఎంతో ఫ్రెష్ ఫుడ్ అది. తెల్లారేసరికల్లా వాళ్ళకి దేవుడు ఏర్పాటు చేశాడు. అనేది ఆహారం. చూసారు ఎంత అద్భుతంగా పోషించాడు వాళ్ళ దేవుడు. వంట పని లేదు, ఎప్పుడు చెప్తుంటాం మేము. మనకు వచ్చిన కష్టం వల్ల వంటే మనకి. మన ఇండియన్ కల్చర్లో 3 పూటల పొయ్యి దగ్గరికి వెళ్ళి తినాలి. వెస్ట్రన్ కల్చర్లో ఉండవు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు, ఆ బొబెన్లో పెడతాడు, వేడి చేస్తాడు, తింటాం, అంతే, అయిపోయింది. తింటావా, విసిరేస్తాడు పొయ్యి కాడకు మాత్రం మేము వెళ్ళాం. అందుకే ఆడవాళ్ళు ప్యాంట్ షర్ట్ అయినా తిరుగుతుంటారు రోడ్ల మీద. వాళ్ళకి పనులు ఉండవా అంటే, ఎందుకుండో పనులు పెట్టుకుంటే పని లేదు కదా మరి, అంటుండే పని లేదు వాళ్ళకి. పాపం అక్కడ అంతరిక్షంలో ఉన్న వాళ్ళు తిన్నాయి కూడా మీరు గంటలో కొడితే వస్తుంది, చాలా జాలేస్తుంది వాళ్ళు తిన్నటువంటి ఫుడ్ అనమాట. అంత కష్టం ఉంది లోకంలో ఆహారం కోసం. ఒక పూట తినేటువంటి వాళ్ళు విలువలు లేని, సారం లేని భోజనం చేసేవాళ్ళు తింటారు తప్ప అందులో ఏం ఉండదు, విటమిన్స్ కానీ ఏం ఉండవు. ఏదో కడుపు నింపు పూటకి తింటారు అనమాట. అటువంటి పరిస్థితులు సోమాలియాలో మట్టి తిని పట్టేటువంటి వాళ్ళు. అంటే దేవుడు ఎట్లా పోషిస్తున్నాడో దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రార్థన చేస్తే నీ కడుపు నిండా నేను నీకు ఆహారాన్ని ఇస్తాను. మన్నాతో పోషించాడు 40 సంవత్సరాలు. వాళ్ళు అసలు అరణ్య యాత్రలో వంట వండాల్సినటువంటి పని లేకుండా సాయంకాలం అయ్యేసరికి పూరేడులు ఇవన్నీ కూడా దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. జీవాహారం ఆయన యేసు ప్రభు తన శరీరాన్ని, రక్తాన్ని మన కోసము ఇచ్చాడు. ఆత్మకు సంతృప్తి కావాలి. శరీరం ఎంత సంతృప్తి చెందినా అనుదిన ఆహారంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, నీ ఆత్మను సంతృప్తి పరచడానికి దేవుడు తన యొక్క శరీరాన్నే, రక్తాన్నే చేశాడు. ఎవడైతే నా శరీరం తిన్న రక్తము తాగుతాడో వాడు నిత్య జీవము కలవాడు. So we have to participate in the Holy Communion. ప్రభు బల్ల వద్దకు రావాలి అందరూ, దాన్ని తీసుకోవాలి, స్వీకరించాలి, బలపరుచుకోవాలి ఆత్మలు. దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. అంతేకాకుండా నా కడుపు నిండటమే కాదు, పక్కోడి కడుపు కూడా నిండాలని ప్రార్థన చేయి. మనం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేసుకుని భోజనము చేయాలి. ఆ ప్రార్థనలు ఏం చెప్పాలి? ఆహారం లేని వారికి ఆహారము దయచేయటం. నాకైతే మంచి ఆహారము వేడివేడిగా తినేవాడే ధన్యుడు. చక్కగా పొయ్యి మీద నుండి దించుకుని వేడివేడిగా తింటారు చూసారా, అంతకన్నా గొప్ప భాగ్యం ఎవరికి ఉండదు లోకంలో. అదొక్క ఆడవాళ్ళకే సాధ్యం అవుతుంది అనుకుంటాం. ఉడుకు చక్కగా ఉడుకు మడుకు వేడి లోనికి వెళ్తున్నావా చెమటలు పట్టాలన్నమాట. అదే గొప్ప ధన్యత. అంతకన్నా ఆరోగ్యం, అంతకన్నా ఏం కావాలండి? కోట్లు ఉండి మనం ఏం చేసుకుంటామండి? ఏం లాభం, వాటి వల్ల ఏం లాభం. ప్రభు శరీరము, రక్తం మనము స్వీకరించిన తర్వాత క్షమాపణ. ముగిస్తున్నాను. క్షమాపణ. మా రుణములను మేము క్షమించిన ప్రకారం మా రుణములో క్షమించు. క్షమాపణ. ప్రార్థనలో క్షమాగుణం అన్నమాట. ఈ రుణములో అని ఉంది కానీ పాప క్షమాపణ గురించి. కన్ఫెషన్ అండ్ ఫర్గివ్నెస్. నువ్వు బలిపీఠము వద్దకు వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తితో నీకు అసమాధానం ఉందని తెలిసిన ముందు వెళ్ళి అతనితో సమాధానపడి రావాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. క్షమించే దేవుడు. మనము ఇతరులను క్షమిస్తే మన పాపములను దేవుడు క్షమిస్తాడు. ఆ యొక్క మాట ఈ ప్రార్థనలో మరి మనం కండిషన్ ఆఫ్ ఫర్గివ్నెస్. మేము క్షమించిన ప్రకారం మమ్మలను క్షమించు. సో ప్రార్థనలో క్షమ నేర్చుకుంటూ ఉన్నాం. ప్రతి మానవుడు కూడా ఏదో ఒక ఎర్రర్, ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటాడు. తప్పులన్నింటినీ పట్టుకుంటే నిలవలేం మనం. నీవు దోషములని కనిపెట్టి చూచినాడు ఎవడు నిలవగలడు? ఎవడో నిలవలేడు. తప్పులు చూపించడం కాదు, క్షమించటము నేర్చుకోవాలి. ప్రార్థనలో ఇది ప్రార్థన. మేము ఎన్నిసార్లు క్షమించాలి ప్రభు? 7 సార్లు క్షమిస్తే సరిపోతా అని వచ్చాడు పేతురు.
70 ఏళ్ల మార్లు మట్టుకు నువ్వు క్షమించాలి. ఫర్గివ్నెస్. ఈ క్షమాగుణము అనేటువంటిది సొసైటీని తాజాగా నడిపిస్తుంది అన్నమాట. హింస లేకుండా, హత్యలు లేకుండా, రక్తపాతం లేకుండా సమాజాన్ని సంతోషంగా సమాధానంతో నడిపించేది ఏమిటంటే క్షమ. అంతే, క్షమాపణ. ఆ ప్రాక్టీస్ చేయాలి మనం. నువ్వు భార్యను క్షమించలేవు, భర్తను క్షమించలేవు. మరి క్షమించలేనప్పుడు ఎట్లా నడుస్తుంది కుటుంబం? నడవలేదు కదా. దేవుడు మాత్రం నిన్ను ఎట్లా క్షమించాలి? అందుకే మీరు క్షమించడం నేర్చుకోండి, నేను మిమ్మల్ని అనుదినము క్షమిస్తాను. తరువాత లీడర్స్ నాట్ ఇంటూ టెంప్టేషన్. శోధన నుండి మమ్మలను తప్పించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. శోధన, టెంప్టేషన్. యేసు ప్రభువే శోధన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ శోధన దేని ద్వారా జయించాడు? యేసు ప్రభువు వాక్యము ద్వారా జయించాడు. సో శోధన అనేటువంటిది ఉంటూ ఉన్నది. లోకంలో జీవిస్తున్నప్పుడు సాతానుడు శోధిస్తూ ఉంటాడు, రకరకాలుగా శోధనలు వస్తూ ఉంటాయి. ఆ శోధనకు మనం లొంగిపోకూడదు, కానీ శోధన జయించడానికి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. మనం పోరాడున్నది మన లోక సంబంధమైన వాటితో కాదు, ఇది ఆత్మ సంబంధమైన పోరాటం అని చెప్తాడు పౌలు. ఎఫెసీ పత్రికలు ఈ మాటలు మరి మనం చూస్తాం. డిపెండ్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని బలం మీద ఆధారపడాలి. ఆ శోధన జయించేటువంటి శక్తి దేవుడు మనకు ఇస్తాడు. తర్వాత రాజ్యము, శక్తి, మహిమ సమస్తము నీవే. డాక్సాలజీ అంటారు. ఇది కొంచెం యాడెడ్ అంటారు, ఇది కలపబడింది అని చెప్తారు చివరిలో. సరే, ఏమైనప్పటికీ కూడా రాజ్యము, బలము, మహిమ నీవే ఉన్నవి. ఆమేన్. చివరిలో మనం ఏం ఒప్పుకోవాలంటే రాజ్యం ఆయనది, శక్తి ఆయన, బలం ఆయనది, మహిమ. For yours is the kingdom, the power and the glory forever and ever. సో ప్రియులారా, ఇప్పుడు ఎల్లప్పుడూ శక్తి అనేటువంటిది దేవునికి సంబంధించినది, మహిమ అనేది దేవునికి సంబంధించింది. ఆయన మహిమలో, ఆయన శక్తిలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయును గాక. లేచి నిలువబడి ప్రార్థన చేసుకో. పరలోక ప్రార్థన అందరికీ రావాలి. పరలోక ప్రార్థన ద్వారా మనం ఇతరులకు కూడా మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అది మనకెంతో మేలు, దీవెన. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, రాత్రి కాలంలో మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. పరలోక ప్రార్థన ద్వారా ప్రభువా అనేక సత్యాలు మనకు తెలియజేస్తారు. మిమ్మల్ని తండ్రి అని పిలిచేటువంటి గొప్ప ధన్యత, భాగ్యం మాకు ఇచ్చారు ప్రభువా. తండ్రి తన కుమారుల జాలి పడినట్లు ప్రభువా, మేము ప్రార్థించినప్పుడు జాలిపడి మా అవసరతలన్నీ మీరు తీర్చున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ప్రార్థన అనేటువంటిది ఇతరులను కూడా కలుపుకునే ప్రార్థన అని చెప్పారు. అందరం కలిసి అందరి క్షేమము కొరకు ప్రార్థించడానికి సహాయం చేయండి ప్రభువా. సంఘమంతని దీవించండి. 10th క్లాస్ పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ప్రభువా సహాయం చేయండి. రేపటి పరీక్షలో బిడ్డలకు సహాయం చేయండి. మరి యూనివర్సిటీ ఎగ్జామ్స్ రాస్తున్న వారు దూర రాష్ట్రాల్లో, దూర దేశాల్లో, హాస్టల్స్లో ఉన్న బిడ్డలకు కూడా మీ సహాయం దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. మా ప్రభువా, రాత్రి కాలంలో మీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకునండి. మరి యూట్యూబ్ ప్రసారాల కొరకు కానుకలు సమర్పించినటువంటి కాటం ప్రసాద్ గారి కుటుంబం, పచ్చిపాల వెంకటేశ్వర గారి కుటుంబం, మర్రే సునీత్ గారి కుటుంబం, మరి కొండే శాంతారావు గారి కుటుంబం, ఈ కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని దీవించి ఆశీర్వదించమని మేము ప్రార్థిస్తున్నాం. కొనసాగే శిలువ యాత్రలో మాకు తోడుగా ఉండండి ప్రభువా. రేపు స్త్రీల రిట్రీట్ జరుగుతుండగా నాయన ప్రభువా క్షేమకరంగా జరగటం సహాయం చేయండి. మా ప్రయాణాల్లో, రాకపోకల్లో తోడుగా ఉండమని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆదివారము బైబిల్ సొసైటీ ప్రభువా మరి ఆరాధన ప్రత్యేకం జరుగుతుండగా తోడుగా ఉండండి దేవా. మరి డిస్కౌంట్ సేల్లో బైబిల్ ఎగ్జిబిషన్ జరుగుతుండగా అది కూడా మీ మహిమార్థమై జరిగించుకున్నాడు. మీరు సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన.
ఈ సమయంలో కళ్ళెం గంగరాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. గంగరాజు గారి తల్లి గారు మీ సన్నిధికి చేర్చబడి ఉండగా ఆ కుటుంబానికి ఆదరణ, సమాధానం, ఓదార్పు దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు ఈ రాత్రి కాలంలో వచ్చిన బిడ్డలందరినీ ప్రభు దీవించి పంపించమని మీ దేని సేవకులు మమ్మల్ని వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచు వేడుకొనుచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చినగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి అందును నెరవేరుగాక. మానవ ఆహారం నేడు మాకు దయచేయి. వాళ్ళ అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధన నుండి దుష్టుని నుండి తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదా తోడయ్యుండును గాక. ఆమేన్.